చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి భూమి మీదకి నరులను చేయాలి అనుకున్నప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించుకున్నారు అని భూమి మీదకి వచ్చినటువంటి నరుడు దేవుని ఆజ్ఞను మీరి దేవునికి దూరమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, లేక దైవ గ్రంథాన్ని మనకి ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, ప్రవక్తల్ని పంపించటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కానివ్వండి, న్యాయాధిపతుల్ని ప్రజల మధ్యకు పంపించటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కానివ్వండి, ఎంతోమంది భక్తులను మనకు పరిచయం చేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కానివ్వండి, వీటన్నిటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనుషులలో మార్పు రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే తొలి మానవుడైనటువంటి ఆదాము గారు, అవ్వమ్మ గారు దేవుని ఆజ్ఞను, దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టేరు కనుకనే మానవ జాతికి వచ్చినటువంటి నష్టం ఏంటో మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు దైవ గ్రంథంలో రాయించినటువంటి ప్రతి మాట వెనకాల ఉన్నటువంటి ఆ ఒక ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నప్పుడు అది భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి కానివ్వండి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కానివ్వండి చాలా అవసరమైనటువంటి మాటలు. ఎందుకు అంటే సువార్త ప్రకటించేటప్పుడు జ్ఞానయుక్తంగా లేక ఆలోచన పరంగా ఎదుటివారు సువార్తని నమ్మే విధంగా సువార్తను ప్రకటించే పనిలో మనం ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు సువార్తను ఆపాలి అని, సువార్త వినిపించకూడదు అని ఎన్నో ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ ప్రణాళికలు కేవలం వ్యక్తుల ద్వారానే కాదు, ప్రభుత్వాల ద్వారా కూడా ఇవి జరుగుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో యుక్తిగా ఆలోచన కలిగి ప్రణాళికతో ముందుకు వెళ్ళగలిగితే కొద్దిమందినైనా క్రీస్తులో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకనే అపోస్తుడైనటువంటి పేతురు గారు బైబిల్ గ్రంథంలో తను రాసినటువంటి ఆ ఒక పత్రికల్లో మనం చూస్తున్నప్పుడు ఒకనాటి కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉండేరు, ఈనాటి కాలంలో మనం చూస్తున్నప్పుడు మీ మధ్య అబద్ధ బోధకులు ఉంటారు అని తెలియజేయటం అనేది జరిగింది. ఈ మాటలు తెలియజేయటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు పాపములో ఉంటున్నటువంటి ఎవరినైనా దేవుడు విడిచిపెట్టడు అని ఒక మంచి మాట చెప్పడానికి ఆ ఒక అధ్యాయం అంతా కూడా చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. అంటే పాపములో ఉంటే, పాపము చేస్తూ ఉంటే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఏమని చెప్తారంటే దేవదూతలు పాపం చేసినప్పుడు వాటిని విడిచిపెట్టకుండా ఏం చేస్తాడట, ఏమండి ఆ ఒక నాశనకరమైనటువంటి ఆ ఒక్క దాంట్లో వారిని పెట్టడానికి కూడా దేవుడు వెనకంజ వేయలేదు. అలాగని చెబుతూ ఎవరు పాపం చేసినా అది ఆదాము గారే కానివ్వండి, అవ్వమ్మ గారే కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి జనరేషన్ పాపము చేస్తే దేవుడు క్షమించేవాడు కాదండి. అందుకని
ఏదేను తోటలో ఉంటున్నటువంటి ఆదాము అవ్వల్ని వారు ఎప్పుడైతే పాపం చేశారో ఏదేను తోట నుండి బయటికి గెంతి వేసినటువంటి పరిస్థితిని మనం చూడగలం. ఆ తర్వాత నోహవు కాలానికి వచ్చేటప్పటికి మనుషులు పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు సువార్తను ప్రకటించిన వారిలో మార్పు రాకపోయేసరికి జల ప్రళయముతో మొత్తం నాశనం చేయటం కూడా మనందరికీ తెలుసు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలు ఈ అధ్యాయములంతట్లో కూడా అదే చెప్తారు. నోహవు కాలంలో ఉంటున్నటువంటి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేస్తూ వారిని విడిచిపెట్టలేదు. దేవదూతలు కదా అని వారిని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దేవుడు విడిచిపెట్టకుండగా ఆ ఒక పట్టణాలని కూడా అగ్నితో కాల్చేసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సంఘటనలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి? లేకపోతే ఎందుకు ఈ సంఘటనని దేవుడు ఆ ఒక పూర్వకాలంలో జరిగినటువంటివన్నీ కూడా రాయించి భద్రపరిచి ఉంచారు అంటే ఈనాటి కాలంలో వాటిని చదివి తెలుసుకొని ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకొని మన బ్రతుకుల్లో మనం మార్చుకోవాలని, మన బ్రతుకులు మనం మార్పు పొందాలి అనే ఉద్దేశంతోనే ఆ సంఘటనలన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తర్వాత మనకు ఒక ప్రవక్తను గురించి కూడా మాట్లాడతారు. అక్కడికి వచ్చేటప్పటికి బిలాము ప్రవక్తను గురించి మాట్లాడతారు. అంటే పాపము అనగానే దేవుడు క్షమించేవాడు కాదు అనేది అక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తేనండి, రోమాపత్రికలో రాయబడినటువంటి మాటని మనం చదువుతున్నప్పుడు రోమేలుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, రోమాపత్రిక రోమాపత్రిక 3వ అధ్యాయం 22 అండి. 23వ వచనం చదవండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా సందర్భాన్ని బట్టి మనం చదవాలి అంటే అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే మనకు అలవాటైపోయినటువంటి చదువుతున్నటువంటి విధానం ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము అని మనం చదువుతాం. వాస్తవానికి ఈ వచనం చదివేటప్పుడు ఒకసారి మనం 20వ వచనం నుండి చదువుతాం. 20వ వచనం నుండి ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అర్థమైంది కదండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు మనందరికీ తెలుసు. ఆ క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని చెబుతూ, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుతుంది. అసలు పాపం అంటే ఏంటో కూడా మనకు తెలియటానికి కారణం ఏంటట? ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి మనకు పాపము ఇది అనే సంగతి మనకు తెలిసింది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అంటే ఇప్పుడు దేవుని యొక్క నీతి దేనికి వేరుగా బయలుపరచబడుతుందట? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని యొక్క నీతిని బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చారట. ఏమంటే అంటే దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రం మూలంగా మనకు వచ్చేదిగా కనిపించటం లేదు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రపు క్రియల వలన మనం నీతిమంతులుగా తీర్చబడం. ఏమంటే అర్థమైంది కదండి. ధర్మశాస్త్ర క్రియల మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడం. కాబట్టి దేవుని నీతి అనేది ఒకటి ఉంది. ఆ నీతి అనేది ఎలా వస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలియజేస్తూ 22వ వచనంలో ఏమంటున్నాడు? అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనది. అంటే ఆ ఒక్క నీతిమంతులుగా మనం తీర్చబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం నీతిమంతులుగా
తీర్చబడతాం తప్ప మన క్రియలను బట్టి కానివ్వండి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను బట్టి కానివ్వండి, మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, దేన్ని బట్టి కూడా మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశము లేదు. అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు. అర్థమైందండి? ఇప్పుడు బాగా చదవండి. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది, ఏ భేదమును లేదు. అలా చదవాలి. ఎందుకంటే 23వ వచనం ఒకవేళ కంటిన్యూషన్గా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటే అది మీనింగ్లెస్గా కనబడుతుంది మనకు. ఏ భేదము లేదంటే ఒక స్టార్టింగ్ ఏంటి అనేది మనకు అర్థం కాదు. అంటే అక్కడ విడదీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇది బైబిల్ పండితులు మనకు నేర్పిస్తున్నటువంటి థియాలజీలో ఇది ఒక పాఠం అన్నమాట. ఇది ఒక మనం ఎలా చదవాలి అనేది ఇది ఒక పద్ధతి. కాబట్టి మనం 22వ వచనముతో కలిపి దాన్ని చదవాలి. ఎక్కడి వరకు? ఏ భేదము లేదు అనే దాని వరకు మనం అక్కడ చదవాలి. ఎందుకంటే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఏమంటాడు చూడు, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మేవారందరికీ అదేమై ఉందట? దేవుని నీతి అయి ఉంది. ఇందులో ఏ భేదము లేదు. అది ఆ తర్వాత 23వ వచనం మనం చదివేటప్పుడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే ఏమండి, మనం అందరం కూడా ఏం చేస్తున్నామట? పాపం చేస్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్తను గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రవక్తను గురించి మాట్లాడుతూ ఆ ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది అంటేనండి, ఆ ప్రవక్త ఎవరి పక్షాన ప్రార్థన చేస్తే వారు విజయం పొందుతారు. ఎవరి పక్షాన వారు శాపంగా ఆయన కానీ ఒకవేళ ప్రార్థన చేస్తే వారికి అది శపించబడే విధంగా ఉంటుంటారు. కానీ ఇక్కడ ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే, దేవుడు ప్రజలకు ఒక ప్రవక్తగా ఆయన ఎన్నుకున్నప్పుడు దేవుని పక్షాన ప్రజల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ప్రవక్త ఆయన. ప్రజల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి ప్రవక్త. కానీ ప్రవక్త దేనినో ఆశిస్తున్నారట. ఏమండి, అది డబ్బును కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి, ఏది ఆశించి ఆ పని చేసినా అది దేవునికి భిన్నమైనదే. దేవుని పని చేయటానికి మనం దేన్ని ఆశించకూడదండి. అలా ఆశించినటువంటి వారి గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఏమండి, ఆనాటి కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఇప్పుడు కూడా ఉన్నారు అంటున్నాడు. అంటే ఏది ఆశించకుండా నిత్యత్వం కొరకు ఆలోచన చేస్తూ నిత్య రాజ్యంలో నడిపించే బాధ్యత కలిగి పనిచేసే వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటని మనం జాగ్రత్తగా ఆలోచించవచ్చు. కాబట్టి దేవుని పని మనం చేసేటప్పుడు అండి, దేవుని పనిలో మనం ముందుకు కొనసాగేటప్పుడు దేనిని ఆశించకూడదు అనే విషయం ఒకటి మనకు అర్థమవుతుంది. ఇక్కడ 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఏమని చెప్తున్నాడు? 16వ వచనం నుండి మనం చూస్తే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఏం చేసేటండి? ప్రేమించేటట. మనకు దీని గురించినటువంటి సందర్భం అంతా కూడా సంఖ్యాకాండంలో ఉంటుంది. అక్కడ ఆయన ప్రేమించెను అనే పదం అక్కడ ఉండదు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఉంటుంది. కానీ ఈయన మనసులో ఉంటున్నటువంటిది దేవుడు చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమండి, ఇక్కడ పేతురు గారు ఈ యొక్క పత్రికను రాస్తూ ఆయన యొక్క మనసులో ఉంటున్నటువంటి ఆయన ఉద్దేశం ఏంటి అనేది తెలియజేస్తున్నటువంటి మాట. ఆ మాట ఏంటంటే, ఆయన దాన్ని ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టే ఏమండి పదే పదే ప్రార్థించడానికి వెళ్ళిపోతున్నాడు.
బాలాకు రాజు పిలుస్తున్నప్పుడు ఏమండి ఆ రాజు తరపున వస్తున్నటువంటి వారు పిలిచినప్పుడల్లా ఆయన వెళ్తున్నాడు అంటే ఏదో బహుమానాన్ని ఆయన ఆలోచిస్తున్నాడు, లేకపోతే దాని కొరకు ఆయన తాపత్రయపడుతున్నాడు అనే ఒక విషయం మనకి అర్థమవుతుంది. అంటే దేవుడు ఇక్కడ మనల్ని చూస్తున్నది ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, మన మనసు చూస్తున్నాడు, మన క్యారెక్టర్ చూస్తాడు. ప్రాముఖ్యంగా మన మనసును చూస్తాడు, మన క్యారెక్టర్ని చూస్తాడు. ఆయనకి ఇచ్చినటువంటి స్థితి ఏంటి అనేది ఒకసారి మనం గమనించుకున్నప్పుడు అండి, ప్రవక్త అనగానే ఆనాటి కాలంలో అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు. అంటే దేవునికి ప్రజలకు ఒక మధ్యవర్తిగా ఉంటున్నటువంటి ఆయన. నిజంగా ఆ దేవుడు ఎవరితో మాట్లాడతారంటే ప్రవక్తలతో మాట్లాడతారండి. అది ఎంత ఉన్నతమైనటువంటి స్థితి. అలాంటి ప్రవక్తలతో మాట్లాడుతూ ఇదిగో ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయండి అని అంత ఆధిక్యత ఇచ్చినప్పుడు అంతకంటే బహుమతి మనకి ఇంకేం కావాలి, అంతకంటే గొప్పతనం మనకి ఇంకేం కావాలి. అలాంటి ఆధిక్యతను అనుగ్రహించినప్పుడు దానిని మనం పాడు చేసుకుంటున్నామేమో అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు సేవకులుగా కానివ్వండి, బోధకులుగా పిలువబడుతున్నటువంటి, సువార్థకులుగా పిలువబడుతున్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత, ఆ ఒక బాధ్యతను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలో ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క బాధ్యతను మనం హ్యాండిల్ చేయాలి అంటేనండి, దేవుడు మనలో చూసేది ఏంటంటే మనలో ఉంటున్నటువంటి లక్షణాలు, మనలో ఉంటున్నటువంటి క్యారెక్టర్. మన మాట తీరును చూస్తాడు, మన చూపును చూస్తాడు, మన క్రియలను చూస్తాడు. వీటన్నిటిని కూడా పరిగణలోనికి దేవుడు తీసుకుంటాడు. అలా తీసుకునేటప్పుడు ఇక్కడ ఎవరితో ఆ ఒక్క బిలాముని దేవుడు బుద్ధి చెప్పించాలి అనుకున్నాడంటే ఒక పశువుతో, ఒక గాడిదతో బుద్ధి చెప్పించాలనుకున్నాడు. అంటే దేవుడు మనకు పాఠం నేర్పించటానికి దేన్నైనా ఏర్పాటు చేసుకుంటాడు. మనల్ని పాఠం నేర్పించడానికి, అంటే మనకు బుద్ధి రావాలి అంటే వేటితోనైనా పోల్చి దేవుడు మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నటువంటి మాటని మనం చూస్తున్నప్పుడు, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానములు ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. బహుమానము ఆశించడం వెర్రితనం అంటే అది దేవుని దృష్టిలో వెర్రితనమే. బహుమానం అంటే అది ఆయన శరీర సంబంధమైనది, ఆయన మనసులో వచ్చినటువంటి కోరిక, ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి ఆయన చేసినటువంటి ఆ ఒక వెర్రితనంగా దాన్ని దేవుడు భావిస్తూ ఏమని చెప్తున్నాడంటే, అలా వెర్రితనంగా ఉంటున్నటువంటి ఆ ఒక బిలాముని ఏం చేశాడట, నోరు లేని గార్ధబంతో, నోరు లేని ఒక గాడిద ఒక స్వరాన్ని ఇచ్చి ఆ స్వరముతో ఆయనకి బుద్ధి చెప్పిస్తున్నాడు. దేవుడు స్వరాన్ని చేంజ్ చేస్తున్నాడండి, బుద్ధి చెప్పిస్తున్నాడు. అక్కడ ఆ ఒక సంఖ్యాకాండం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ఏంటి, ఎప్పుడు నేను ఈ యొక్క గాడిద మీద ఎక్కి తిరుగుతున్నాను, గాడిద మీద ఎప్పుడు వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను, ఎప్పుడు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, నేను ఎక్కడికి మరి తీసుకుని వెళ్తున్నా సరే చక్కగా నాతో వచ్చేది, ఈరోజు ఒక స్వరంతో నాతో మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచన రాలేదండి ప్రవక్తకు. ఒక గాడిద మాట్లాడటం ఏంటి, గాడిద మాట్లాడుతున్నప్పుడు నాకు వినబడటం ఏంటి, ఆ వినబడింది నాకు అర్థం అవ్వటం ఏంటి, ఇవేమి ఆలోచన రాలేదు ఆయనకి. ఆయన దృష్టి అంతా దేని మీద ఉందో తెలుసా, ఆ బహుమానం మీదనే ఉంది. ఆ బహుమానం మీద ఉండటాన్ని బట్టి అసలు ఆ మాట్లాడుతున్నది గాడిద, మనిషా, ఎవరా, ఏంటి అనేది ఆలోచించకుండా ఆ ఒక గాడిదని మళ్ళీ ఆయన కొడుతూ ముమ్మారు కొడుతున్నాడట. కొడుతున్నప్పుడు గాడిద తన స్వరంతో మాట్లాడుతూ, ఎప్పుడైనా నీకు నేను ఇలా చేసేనా, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి నీకు వచ్చిందా, ఎందుకు నన్ను ముమ్మారు కొట్టావు, నిన్ను చంపడానికి దేవుడు ఎదురుగా ఖడ్గం పట్టుకొని ఉన్నాడు, నీకు అసలు అర్థం కావట్లేదా అని చెప్పి తన స్వరంతో మాట్లాడడం అనేది చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అంటే మనుషులను మార్చటానికి ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, మనుషుల యొక్క మనస్తత్వాలు మార్చటానికి దేవుడు వేటితోనైనా మాట్లాడిస్తాడు, వేటి ద్వారానైనా ఆయన కార్యక్రమాలు జరిగిస్తాడు అని చెప్పడానికి మాట నేను చెప్తున్నాను.
ఎందుకంటే కింద వచనాలకు వచ్చేటప్పటికి అలా కిందకు వచ్చేటప్పటికండి అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ 22వ వచనంలోకి వచ్చేటప్పటికి 21వ వచనం నుండి మనం చదువుదాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు అని చెబుతూ కుక్క తన వాంతికి తిరిగినట్లు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే ఏమండి, ఒక కుక్కకు ఉన్నటువంటి స్వభావాన్ని తెలియజేస్తూ అది మనుషులకు అప్లై చేస్తూ మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే కుక్కకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే తన వాంతికి అది తిరుగుతుంది. అంటే కక్కిన దానిని మళ్ళీ తిరిగి తినే పరిస్థితిలోనికి ఉంటుంది కుక్క అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అది మనుషులకు ఒక పాఠం నేర్పించాలి అనుకున్నాడు. అంటే మనము కూడా విడిచిపెట్టినటువంటి దాన్ని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. దేన్నైతే విడిచిపెట్టామో, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ క్రీస్తులో ఉంటూ మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే లోకం వైపుకు మళ్ళీ వెళ్ళిపోతాం. అంటే ఏదైతే విడిచిపెట్టి మనం వచ్చామో దాంట్లోకి మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. పందికట శుభ్రంగా కడిగేసి చక్కగా దగ్గర పెడితే అదేం చేస్తుందట, మళ్ళీ బుర్ర దగ్గరికి వెళ్ళిపోతుందట. దాని స్వభావం, ఒక కుక్కకు ఉన్నటువంటి స్వభావం ఒక పందికి ఉన్నటువంటి స్వభావాన్ని తెలియజేస్తూ చెబుతున్నటువంటి మాటలు మనుషులకు పాఠాలు నేర్పించాలి అనుకున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి మానవత్వం కలిగి బ్రతకాలి, మనిషిలాగా బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనిషి ఏమైపోయాడంటే మనిషిలాగా బ్రతకకుండా వేరే ఒక జంతువులు ఒక గుణలక్షణాలు జంతువులకు ఉన్నటువంటి లక్షణాలని తెచ్చుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకేనండి చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాము. అక్కడ హేరోదు రాజుని గురించి కూడా మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే యేసుక్రీస్తు వారు హేరోదు రాజుని గురించి మాట్లాడుతూ హేరోదు రాజు యేసుక్రీస్తు వారిని చంపాలనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ప్రభు ఏమని మాట్లాడతాడంటే ఆ నక్కతో వెళ్ళి చెప్పు అని చెప్తాడు. లూకాసు వార్తలో ఆ సందర్భం మనకు తెలుసు. నక్కతో చెప్పు అంటే దాని అర్థం ఏంటంటే నక్కలాంటి స్వభావము కలిగినటువంటి ఆ ఒక వ్యక్తులు, అంటే ఆ మనిషే ఒక రాజుగా ఉంటున్నటువంటి ఆయనే. హేరోదు అంటే ఒక గొప్ప వ్యక్తే, కానీ ఆయనలో ఉంటున్నటువంటి లక్షణం ఆ ఒక లక్షణాన్ని బట్టి చెబుతున్నటువంటి మాటలు. అందుకని ఇంకొక సందర్భంలో కూడా మనం చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తేనండి అక్కడ బాప్తిసం పొందడానికి అనేక మంది వస్తూ ఉంటుంటారట. బాప్తిసం పొందడానికి చాలా మంది వస్తుంటారు. ఆ యెరూషలేములో నుండి వస్తుంటారు. చాలామంది బాప్తిసం పొందడానికి వస్తున్నటువంటి సందర్భంలో బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నటువంటి మాటని ఒకసారి మనం చదివితే ఏమని చెప్తున్నాడు చూడండి. 3:7లో తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూచి ఏంటంటే సర్ప సంతానమా అంటున్నాడు. అంటే మనకు ఒక్కొక్క జంతువు గురించి లేక కొన్ని జీవుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక నక్క గురించి మాట్లాడుతూ, ఒక పశువు గురించి మాట్లాడుతూ, ఒక కుక్కను గురించి మాట్లాడుతూ, ఒక పందిని గురించి మాట్లాడుతూ వాటి స్వభావంలోనికి మనిషి మారిపోతున్నాడు, వాటి స్వభావంలోనికి మనిషి మారిపోతున్నాడు అని చెప్తూ ఇక్కడ సర్పం గురించి మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా అంటున్నాడు. అంటే సర్పానికి ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి మనిషిగా మారిపోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సర్ప సంతానమా అంటున్నాడు. అదే ఆ ఒక సర్ప సంతానము అనగానే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అతడు బాప్తిసం పొందవచ్చి వారిని జనసమూహములను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అంటే వాళ్ళు ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్రహాము మా తండ్రి
మా అబ్రహాం మా తండ్రి, మాకేంటి సర్ప సంతానం అని పిలుస్తున్నావు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీరు సర్ప సంతానం అంటే వాటి లక్షణాలతో ఉంటున్నటువంటి వారుగా మీరు ఉన్నారు అని ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. ఏమంటే బాప్తీసం ఇచ్చి యోహాను ఆ విధంగా తెలియజేస్తాం. అంటే సర్పానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో రోమపత్రికలో ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, రోమియోకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలిగితే, రోమపత్రిక 3:13లో వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. ఏమండి, వారి పెదవుల కింద, ఎవరి పెదవుల కింద? మనుషుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. మనుషుల్లో ఉంటున్నట్టు ఏంటట? వారి పెదవుల కింద ఏముందట? సర్ప విషం ఉందట. అంటే మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఏమండి, వారి స్వభావాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషిగా మాట్లాడటం లేదు, మనిషి లక్షణాలతో మనిషి మాట్లాడటం లేదు. ఒక జంతువు లేక ఒక పశువు ఎలాగైతే ప్రవర్తిస్తుందో, వాటి లక్షణాలు ఉన్నాయో వాటిలాగా మారుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సర్పం గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో కూడా చెప్తున్నటువంటి మాటని మనం చూడగలిగితే ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. ఏమండి, అంటే ఒక సాతాను గూర్చి చెబుతున్నటువంటి మాటని మనం ఆలోచన చేస్తున్నాం. అంటే మనిషి ఇప్పుడు ఎలా మారిపోయాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, స్టార్టింగ్ నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనిషి మానవత్వం కలిగి బ్రతకవలసినటువంటి మనిషి ఏమైపోయాడంటే ఒక పశువు తత్వంగా మారిపోయాడు. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయంలో ఆ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ మనం చూడవచ్చు. కీర్తన గ్రంథం 73:22లో నేను తెలివిలేని పశుప్రాయుడిని అంటున్నాడు. అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తేనండి, మనిషి ఎలా మారిపోయాడంటే దేవుడు అనుకున్నది ఏంటంటే మనిషి దైవత్వంలో ఉండాలి, మనిషి దైవత్వంలో రావాలి, దైవంగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. కాబట్టి తన పోలిక తన స్వరూపమందు నరుణ్ణి చేసుకున్నాడు. ఆ చేసుకున్నటువంటి నరుడు ఎలా మారిపోయాడు? దైవత్వంలోనికి మారవలసినటువంటి వాడు ఎలా మారిపోతున్నాడు? ఒక పశువుగా మారిపోతున్నాడు. ఆ తర్వాత ఒక నక్కలాగా, లేకపోతే ఒక కుక్క స్వభావం కలిగినటువంటి వాడి, మరి పంది స్వభావం కలిగినటువంటి వాడిగా, ఒక సర్ప స్వభావం కలిగినటువంటి వాడిగా మారిపోతున్నాడు. ఆఖరికి సాతాను స్వభావంలోనికి వచ్చేసాడండి. అంటే ఇప్పుడు మనిషి స్వభావం ఎలా మారిపోయింది? కంప్లీట్గా సాతాను స్వభావంలోనికి వచ్చాడు. అది దేవుడు చెప్పాలనుకుంటున్న మాటలు. అంటే వీటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే దైవత్వం కలిగి బ్రతకవలసినటువంటి మనిషి ఎలా మారిపోయాడట? కంప్లీట్గా సాతానులోనికి వచ్చాడు. సాతాను తత్వంలోనికి, సాతాను యొక్క లక్షణాల్లోనికి ఆయన వచ్చేసాడు. అంటే ఏదో సినిమాలో ఉంటుంది కదండి, పూర్తిగా చంద్రముఖిగా మారిపోవటం అంటారు కదా, పూర్తిగా చంద్రముఖిగా మారిపోవటం. అంటే చంద్రముఖి ఏమవుతుంటుంది? అప్పుడప్పుడు వస్తుండేది చంద్రముఖి, అప్పుడప్పుడు వస్తుండేది. మనలో కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క లక్షణాలు వస్తుంటాయి. ఏంటా లక్షణాలు? ఏమండి, కుక్కకున్నటువంటి లక్షణాలు వస్తుంటాయి, పందుకున్నటువంటి లక్షణాలు వస్తుంటాయి, సర్పానికి ఉన్నటువంటి లక్షణాలు వస్తుంటాయి, పశువుకు వచ్చినటువంటి లక్షణాలు వస్తుంటాయి. కానీ ఈ లక్షణాలన్నీ కలిపి ఒక లక్షణంలోనికి మారిపోతుంది, అది సాతాను. అంటే కంప్లీట్గా సాతానులో లాగా మారిపోతున్నాడు మనిషి. అందుకదండి సమాజంలో మనం చూస్తున్నప్పుడు మనిషి అని ఆలోచించకుండా మానవత్వం నశించి అమ్మను చంపడానికి కూడా వెనకాడటం లేదు, కన్న తల్లిని చంపడానికి కూడా వెనకాడటం లేదు. అంటే ఆయన స్వభావం ఎలా మారిపోయింది? సాతాను స్వభావంగా మారిపోయింది. అంటే ఇక్కడ ఒకటి దైవత్వము, రెండు సాతాను. అంటే ఒకటి విలను, ఒకటి హీరోగా మనం చూస్తున్నప్పుడు పూర్తిగా ఎలా ఉన్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు దైవత్వంలో ఉండవలసినటువంటి మనిషి పూర్తిగా ఎలా మారిపోతున్నాడు అంటే సాతానులాగా మారిపోతున్నాడు.
సాతానులా మారిపోతున్నారు. ఆ విషయాలు చెప్పాలి అనుకోవటమే మరి దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుడు మనిషిని మార్చాలనుకుంటున్నాడు, అంతే. మనిషిని మార్చాలనుకుంటున్నాడు. మనిషి మారటానికి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. ఏమనుకుంటారంటే, మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం అనుకోండి, వీరు మతంలోని కలుపుకుంటున్నారు అనుకుంటున్నారు. వీరొక మార్గంలోనికి నడిపించాలి అనుకుంటున్నారు అని వారెవరు కూడా అనుకోవటం లేదు. సువార్త ప్రకటిస్తే మీరు ఇక్కడ ప్రకటించకూడదు, ఇక్కడ మీరు మాటలు చెప్పకూడదు, అది మా మతానికి సంబంధించింది కాదు అని మాట్లాడుతున్నారు. అంటే మన ఒక ఉద్దేశం ఏంటంటే వారిని మంచి మార్గంలో నడిపించాలండి. క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తారంటే, మీరు తాగినా పర్వాలేదు, గుడికి వస్తే చాలు అని చెప్తారా? చెప్పరు. మీరు సిగరెట్ తాగినా పర్వాలేదు, కైని వేసుకున్నా పర్వాలేదు, మందు తాగినా పర్వాలేదు, వ్యభిచారం చేసినా పర్వాలేదు, మీరు ఏం చేసుకోండి, బయట చేసుకోండి, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మాత్రం మీరు శుభ్రంగా ఉండాలి అని చెప్తామా? ఇక్కడ అలా చెప్తారండి దేవుని సన్నిధిలో? చెప్పరు. కానీ మిగతా విశ్వాసాల్లోనికి వెళ్ళి మనం చూస్తేనండి, ఆ గుడి బయటన ఏదైనా చేసుకోవచ్చు, గుడి లోపల మాత్రం అది చేయకూడదు. ఇలాంటప్పుడు మనుషులు ఎక్కడ మార్పు వస్తుంటారు? మార్పు ఎలా వస్తుంది? కొన్ని రకాల వస్త్రాలు ఏదో వేసుకున్న తర్వాత ఆ కొద్ది రోజులు మాత్రమే వారికి ఉన్నటువంటి వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఆ తర్వాత ఆ బట్టలు తీసేస్తే మళ్ళీ ఆ వ్యసనం వైపుకు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా బోధిస్తున్నట్టుగా ఆ మాటలు ఉంటుంటాయి. అది మార్పా? సరైనటువంటి మార్పా? కాదు. సరైనటువంటి మార్పు ఏంటంటే, అసలు దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి, దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందుకనే అండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. లూకా సువార్తలో ఏమంటాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. అంటే ఎవరు నశించిపోతున్నారు అంటే, మానవత్వం కలిగినటువంటి మనిషి మృగతత్వంలోనికి మారిపోయి కంప్లీట్గా సాతాను వైపుకు మళ్ళీపోతున్నటువంటి మనిషి మార్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారండి. యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకనే మనం చాలా సందర్భాల్లో కొన్ని వ్యసనాలకు బానిసలు అవుతున్నటువంటి వారిని మనం చెబుతాం, ఈ వ్యసనాల వైపుకు మీరు వెళ్ళకండి, మీ ఆరోగ్యం పాడైపోద్ది అని. ఆరోగ్యం పాడైపోద్దని ఆ వ్యసనాల వైపుకు వెళ్ళవద్దు అని చెప్పినప్పుడు అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అసలు ఈ పండగ రోజు కూడా ఇవి లేకపోతే ఎలాగండి అంటారు. అంటే మనం ఎంజాయ్మెంట్ కోసం విషాన్ని తీసుకుంటున్నా సరే అది మనకు సరదాగానే ఉంటుంది. కాకినాడలో మొన్న జరిగినటువంటి ఒక సంఘటన, భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఒక పల్లెటూరులో 38 ఇళ్ళు కాలిపోయాయి పండగ రోజు. కరెక్ట్ సంక్రాంతి పండగ జరిపించుకుంటున్నప్పుడు కాకినాడ దగ్గర 38 ఇళ్ళు ఒకేసారి కాలిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? గ్రామం అంతా తగలబడుతుంది. అందరూ రోడ్డు మీదకి వచ్చేసి కట్టు వస్త్రాలతో మాత్రమే ఉన్నారు. ఆ పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన యొక్క జీవితాలలో దేవుడు మనలో కోరుకుంటున్నది ఏంటి అంటే, మనలో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఎలా ఉండాలి అంటే, మనం దైవత్వం కలిగినటువంటి వారిగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట, మన పోలిక మన స్వరూపమందు మనం నరుడం చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆ దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి నరులు ఎలా మారిపోతున్నారంటే, కంప్లీట్గా సాతాను సాతాను యొక్క లక్షణాల వైపుకు మారిపోవడాన్ని బట్టి మనిషిని ఎవరిని కదిలించినా, ఎవరిని ఏది చెప్పినా సరే మనిషిలో మార్పు అనేది లేదండి. కాబట్టి ఆ మార్పు తీసుకురావటానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, దేవుడు కూడా అలా మారాలి అని కోరుకుంటున్నాడు. మార్పు కొరకు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్న మనిషిలో మార్పు రాలేదు కదండి. ఎందుకంటే ఆ ఒక నోవ కాలంలో కూడా జల ప్రళయము రప్పించి చంపేంత పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు మార్పు కావాలనే కదా, మారాలనే కదా. కానీ మారేరా? మారలేదు. ఆ తర్వాత సొదొమ గొమొర పట్టణాలు వారు మారలేదు. ఆ తర్వాత ఇశ్రాయేలు మారేరా? ఇశ్రాయేలు మారటం కొరకు వారిని ప్రేమించి వారికి మళ్ళీ ప్రత్యేకంగా ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసినటువంటి అవసరత ఏర్పడింది.
ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ద్వారా ఏమండి వాళ్ళు మారుతారేమో అనుకుంటే ఆ ప్రయాణం అంతట్లో కూడా వారిలో మార్పు అనేది రాలేదండి. మార్పు అనేది రాలేదు. కనుక మనము కూడా ఆలోచించుకుంటూ ఏమంటే ఇన్ని సంవత్సరాలు మనం క్రైస్తవంలో కొనసాగుతున్నప్పుడు మనలో ఏది మార్పు వచ్చిందో వ్యక్తిగతంగా ఒకసారి మనం ఆలోచన చేద్దామా? సండే అనగానే, ఉదాహరణకు సండే అనగానే మనకు ఒక మైండ్లో ఒకటి వచ్చాయి, ఆదివారము నేను ఏ పని చేసుకోకూడదు, దేవుని కొరకు నా ఆలోచన అంతా ఉండాలి. అలా ఉంటుందా? అలా మారగలుగుతున్నామా? అలా మారగలిగితే నిజంగా మనం ధన్యులం. కానీ అలా మారలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంటే క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత ఆనవాయితీగా మనం జరిగించుకుంటూ కార్యక్రమాలు వెళ్ళిపోవటం అనేది కాదు. ఏమండి, మన ఒక జీవితాలలో మనం మారేవారిగా ఉండాలి. ఒక్కొక్కటి మనం మార్చుకోవాలి. మనం ఏమండి చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటారు, కొన్ని చేసుకోవడం వారికి తెలియదు. కానీ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నాకు ఇది రాదు అనడానికి లేదు. నేను పెద్దవాడు అయిపోయినా సరే నాకు ఇది రాదు అని చెప్తున్నామంటే ఏమండి మనం నేర్చుకోవట్లేదు చిన్నప్పటి నుండి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు మనం ఎలా మనం కొనసాగించుకుంటున్నాము అనేది మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా చేసుకోకపోతే దానివల్ల ప్రయోజనం లేదండి. ఎందుకంటే మనం మనిషిగానే కనబడుతుంటాం కానీ మనలో వేరే ఒకరు పని చేస్తూ ఉంటుంటారు. ఆయనే సాతాను మనల్ని పని చేస్తుంటాడు. ఏమండి, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారి దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు పరిస్థితి ఏంటి? ఏమంటే మనిషిగానే కనబడుతున్నాడు కానీ ఆయనలో ఉంటున్నటువంటి దెయ్యం ఏం చేస్తుంటుంది? తనకు తాను గాయపరుచుకునే విధంగా చేస్తుంటుంది. సమాధులకు పరిగెట్టే విధంగా చేస్తుంటారు. ఏమంటే ఎవరు కనబడితే వారి మీదకి తిరుగుబాటు చేసే విధంగా కనబడుతుంటారు. ఒంటరిగా ఉండాలి అనుకుంటుంటారు. వారు ఆ ఒక శరీరం విషయంలో ఆలోచన కలిగి ఉండరు. అంటే ఒక దెయ్యం పట్టినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేది మనకు తెలియచేయటానికి ఆ ఒక దెయ్యం పట్టినటువంటి వారి లక్షణాలని చూపించడానికి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన స్వభావం ఎలా మారుతుందో కూడా సువార్తల్లో చెప్తారు. ఏమండి, అప్పటి వరకు ఈయన సమాధుల్లో ఉండేవాడు, గాయం చేసుకునేవాడు, ఏమంటే ఒంటరిగా తిరిగేవాడు, ఏం తినేవాడు కాదు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. ఈరోజు దెయ్యం వదిలిపోయిన తర్వాత ఈయనేంటి ఇంత మౌనంగా కూర్చున్నాడు? ఈయనేంటి ఆ యేసుక్రీస్తు వారిని ఇలా గణపరుస్తున్నారు? ఆ ఒక మార్పును మనకు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఆ సువార్తల్లో మనం చూస్తుంటాం. అంటే కంప్లీట్గా మనలో దెయ్యం ఆవహించినట్టుగా మనం ఒకవేళ ఉన్నట్లయితే అంటే బయటికి బాగానే కనబడుతుంటాం. అందుకనే చూడండి, కొన్ని సందర్భాలలో కొడుకులు తల్లిదండ్రులను కొట్టేటప్పుడు, లేకపోతే వాళ్ళని హింసించేటప్పుడు, ఆస్తుల కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు చూడండి కొన్ని వీడియోలు మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, కన్న తల్లిని గొంతు నలిమి ఇలాగా ఇచ్చేసేస్తూ పడేస్తున్నటువంటి ఒక వీడియో ఒకటి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ముసలి ఆవిడ పాపం. ఏమండి, కొంతమంది ముసలివారికి ఏంటంటే చాదస్తం ఉంటుంది, వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఏమండి, మనకు కోపం వస్తుంది కానీ వాళ్ళని చంపేంత కోపం మనకు రాకూడదు. కోపం అనేది వస్తుంది కానీ చంపేంత కోపం. ఎందుకంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. ఒక ఆయన ఏం చేస్తుంటే తండ్రి ఆస్తి ఇవ్వలేదు, మరి ఏం చేసాడో తెలియదు కానీ ఏమంటే ఆయనకు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఏమంటే మంచి జబర్దస్తుగా ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతున్నాడు, బాక్సింగ్ చేస్తున్నాడు అండి. అది చూస్తున్నప్పుడు నిజంగా ఆ ముక్కు నుండి, ఆ నోటు నుండి ఆ రక్తం కారుతున్నప్పుడు చూసినటువంటి మనకే కన్నీరు వస్తుందండి. చూస్తున్నటువంటి మనకే కన్నీరు వస్తుంది. ఎందుకు ఇలా మారిపోతున్నాడు మనిషి అంటే కంప్లీట్గా ఈయనలో ఎవరు వచ్చారు? సాతాను వచ్చారు. కంప్లీట్గా ఎవరు ఉన్నారండి? సాతాను. అందుకేనండి ఈ ఆస్తుల కోసము, లేకపోతే ఆ ఒక భూముల కోసము, డబ్బు కోసము తల్లిదండ్రులని చంపుకోవడాలు, అన్నదమ్ములని చంపుకోవడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎవరు పట్టింది? దెయ్యం పట్టింది వీరందరికీ కూడా. వీరందరికీ దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యపు బారి నుండి విడిపించడానికి క్రైస్తవుడు వచ్చాడండి. అందుకని సువార్త ప్రకటిస్తుంటాడు. వారికి పట్టినటువంటి దెయ్యం, ఎందుకంటే ఈ ఆస్తులు మనకు శాశ్వతం కాదు, డబ్బు మనకు శాశ్వతం కాదు.
ఏమండి మనకు ఉన్నటువంటి పదవులు మనకు శాశ్వతం కాదు. లోకంలో చూడండి, పదవుల కోసం చంపుకుంటున్నారా, ఆస్తుల కోసం చంపుకుంటున్నారా, ఏమండి భూముల కోసం చంపుకుంటున్నారా అంటే అది మన కళ్ళ ముందు క్లియర్గా కనబడుతున్నాయి. ఇది క్రైస్తవ బయట ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి క్రైస్తవులో కూడా ఉంది అంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి. సంఘాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సంఘాలలో కూడా డబ్బుల కోసము, ఆస్తుల కోసం ఏమంటే సంఘాలు విడిపోతూ కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు లేవా? ఏమర్థమైంది అంటే సంఘములో కూడా దెయ్యం ఆవహించినటువంటి వారు ఉన్నారా లేదా అంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, ఉన్నారు అని. సంఘంలో హత్యలేటండి, గుడుల్లో హత్యలేటండి. అంటే వీరు ఎవరి ఆధీనంలోనికి వచ్చారు అంటే సాతాను యొక్క ఆధీనంలోనికి వచ్చారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? దైవత్వం కలిగి ఉండాలి, దేవుని యొక్క లక్షణాలు కలిగి వీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అని దేవుడు మనకు చెబుతున్నాడు. అందుకని మరి పేతురు గారు కూడా మాట్లాడుతూ మీలో కూడా ఎవరు ఉంటారట? అబద్ధ బోధకులు ఉంటారు, మీలో అబద్ధ ప్రవక్తలు ఉంటారు. ఏమంటే మీలో క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే లోకాన్ని చూసి ఆశిస్తున్నటువంటి వారు ఉన్నారేమో, ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్గా ఎవరిని చూపిస్తున్నట్టు బిలాముని చూపిస్తున్నారు, బిలాముని చూపిస్తూ ఆయన ఒక ప్రవక్త, అంత ఆధిక్యత కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆయనకు ఉంచితే మళ్ళీ ఏమండి ఆ ఒక దుర్నీతి వలన వచ్చే బహుమానం కొరకు మళ్ళీ వెనక్కి పరిగెడుతున్నాడు అంటే ఏమన్నారు? ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ మనకు ఒక పాఠం నేర్పించాలి అనుకుంటున్నారు దేవుడు. ఆ పాఠం మనకు అర్థం కావాలి. అంటే మనలో ఏవైనా చెడ్డ